నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎమ్మెల్యే ఆదిమూలం గారి పైన అయితే టీడీపీ సస్పెన్షన్ వేటు అయితే వేయడం జరిగింది. మరి ఇంతకీ అంటే ఏదైతే జరిగిందో మనం చూసాము, సోషల్ మీడియాలో కూడా వస్తుంది. సో ఈ అంశం మీద అయితే సస్పెన్షన్ వేట్ అయితే పడింది. మరి ఇందులో అంటే దీన్ని ట్రాప్ లాగా అని కూడా మాట్లాడుతున్నారు. మరి ఈ ట్రాప్లో పడేసింది మరి టీడీపీయా, వైసీపీయా, అసలు ఏంటి? చాలా వరకు మనం చూస్తున్నాం. గత 2 నెలల నుంచి వెళ్ళి అటు సైడ్ అంటే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి ఎంతమంది స్టోరీస్ మనం బయటకు వచ్చాయి అవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆదిమూలం గారు కూడా వైసీపీ నుంచి వెళ్ళి వచ్చారు కాబట్టి మరి ఇది ఏంటి, ఇలాంటి దారి తీస్తుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఆదిమూలం గారు ఎమ్మెల్యే గారు తన పైన అయితే సస్పెన్షన్ వేట్ పడింది. అంటే ఏదైతే ఇది చూస్తుంటే అయితే ఈ కొన్ని రోజుల నుంచి చూస్తుంటే వైసీపీ నేతల భాగవతం బయటపడింది. వాటి గురించి మనం చర్చలు చేస్తూనే ఉన్నాం, న్యూస్లలో ఎలాంటివి వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అలాంటి టైంలో మరి ఏదైతే ఇప్పుడు మన అధికారం ఉందో టీడీపీ పార్టీ నేత అంటే ఎమ్మెల్యే తను ఎలక్షన్స్ ముందు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు మరి ఇలాంటివి బయటకు వస్తుంటే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దీంట్లో ఇరికిచ్చారా లేకపోతే తనే అయిందా ఏంటి అంటారు అసలు? మరి అంటే ఇరికించడానికి ఈయనేమి చిన్నపిల్లాడు కాదు కదమ్మా, ఈయనేమి అమాయకుడు కాదు కదా. గత కొద్ది రోజులుగా ఎన్ని రకాలైనటువంటి వార్తలు, ఎన్ని రకాలైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క భాగవతాలన్నీ కూడా ఒక సిరీస్ లాగా, ఒక సీరియల్ లాగా మనం చూస్తూ ఉన్నాం. అయిపోయింది కదా, అధికారం మారింది కదా, ఇప్పుడైనా కానీ అలాంటివి ఏమన్నా తగ్గుతాయా అనుకుంటే ఆ సీరియల్ కంటిన్యూనే అవుతూనే ఉంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కోనేటి ఆదిమూలం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నటువంటి విషయం. అయితే దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇటు తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు, అటు వైసీపీ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి వాళ్ళైనా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను తెలుగుదేశంలో జాయిన్ అవటం ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఎందుకంటే సహజంగానే 5 సంవత్సరాల పాటు పార్టీ జెండా మోసి పార్టీకి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ దాష్టికాలన్నీ ఎదుర్కొని దెబ్బలు తిని కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు అప్పటిదాకా వాళ్ళకు వ్యతిరేకంగా ఉండి వాళ్ళని విమర్శించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టించినటువంటి వ్యక్తి యువతల పార్టీలోకి వెంటనే ఈ కండువా కప్పుకోగానే వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళ నాయకుడిలాగా ఎమ్మెల్యేగా పోటీ చేయటం అనేటువంటిది చాలామందికి డైజెస్ట్ అవ్వదు. అప్పటి వరకు టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన మూలన బాధపడ్డటువంటి వాళ్ళు, అతను అవతల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవతల పార్టీలో ఉన్నప్పుడు బాధపడ్డ వాళ్ళు సహజంగా ఉంటారు. అలాగే మన పార్టీలో పదవి అనుభవించి అవతలకి వెళ్ళిపోయాడు, మన పార్టీకి ద్రోహం చేశారని భావించేవాళ్ళు అవతల పార్టీలోనూ ఉంటారు. ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఆవిడ తనకు పరిచయం కేవలం తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతే అంటోంది. నీకు ఎప్పుడు ఎన్నాళ్ళుగా ఈయన పరిచయం అంటే ఈ భాగవతం అనేటువంటిది 3 నెలల నుంచి జరుగుతోందని చెప్తోంది. అంటే ఎలక్షన్స్ పూర్తయిపోయిన తర్వాతే ఇది మొదలైనప్పుడు పట్టుబడినంతసేపు దొరకనంత వరకు అందరూ దొరికిన తర్వాతే దొంగలు అవుతారు. అయితే విచారించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ దొరికినటువంటి వ్యక్తి కూడా ఇతని మూలాలు అనేటువంటివి మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో ఉండటం, ఆ స్కూల్ నుంచే రావటం అనేటువంటిదే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే సహజంగానే మనం అక్కడే వింటున్నాం, గంటనొకళ్ళు, అరగంటనొకళ్ళు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఇంత ఇలా చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ పూర్వపు వాసనలు ఇంకా పోయినట్లేదు. పైగా అధికారంలోకి రాగానే ఒక 1 నెల రోజుల పాటు బిజీగా ఉంటారు రాజకీయ నాయకులు. ఏంటంటే ఆ గెలిచినటువంటి సంబరాల్లోనూ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పిలిచి మీటింగ్లు పెట్టడం, వీళ్ళకి ట్రైనింగ్ క్లాసులు పెట్టడం, మిగతా కార్యక్రమాలు వీటితోటి బిజీగా ఉంటారు. కానీ ఈయన మాత్రం మిగతా కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్టుగా కనపడుతున్నాడు మనకు చూసిన తర్వాత ఏంటంటే అక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది అతనే అనేటువంటి తెలుస్తున్నా కూడా ఈ మధ్య జనానికి ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే మార్ఫింగ్ అని చెప్పేస్తేనే కొట్టేయటం అనేటువంటిది బాగా అలవాటైపోయింది. మనం చూసాం, ఎవరు మన ఎమ్మెల్సీ ఉన్నాడు కదా అనంతబాబు, మొన్న ఆయన వీడియో బయటకు వచ్చింది.
పక్కాగా అతననే తెలిసిపోతుంది. వేళకు పెట్టుకున్న ఉంగరాలతో సహా అతని మాట, అతని స్లాంగ్, అతను మాట్లాడేటువంటి యాసతో సహా తెలిసిపోతోంది. అయినా కూడా నాది మార్ఫుడ్ వీడియో అంటాడు. గతంలో పట్టుబడ్డటువంటి ఎంపీ ఉన్నాడు కదా, ఆయన మన నంద్యాల ఎంపీ, ఆయన అంతే. అది కూడా గోరంట్ల మాధవ్, ఆయన అదే అన్నాడు, మార్ఫుడ్ వీడియో నాది అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక రకంగా మాలాంటి వాళ్ళకి ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి విషయాలు మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తున్నప్పటికీ కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కల్పిస్తున్నారు. అది దురదృష్టకరమైనటువంటి విషయం. వీళ్ళు చేసే చేష్టలు, మీరు నాయకులుగా లేనంత వరకు మీరేం చేసినా కూడా అది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం. కానీ ఒకసారి మీరు ప్రజాప్రతినిధిగా, ఒక నాయకుడిగా ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అది మరిచిపోయి చేలో పడ్డటువంటి దునపోతుల్లాగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది, రాజకీయ నాయకులు ఇలా చేయటం అనేటువంటిది ఎవరితన్ని ట్రాప్ చేసినా కూడా, ఇందాక నేను అన్నది అదే, తెలుగుదేశం వాళ్ళు చేశారా, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా అనేటువంటి దానికంటే కూడా ట్రాప్ అవడానికి ఈయనేం చిన్నపిల్లాడు అభంశుభం తెలియనాడు కాదు కదా. తను తప్పు చేశాడు కాబట్టి అడ్డంగా దొరికాడు. అయితే ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడే మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతోంది. ఆయన ఎమ్మెల్యేల మీద, ఆయన యొక్క నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఒక్కళ్ళ మీద చర్య తీసుకున్నటువంటి సంఘటన మనం చూడలేదు. ఒక అనంతబాబు విషయంలో మాత్రమే కొన్నాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసామన్నారు. మళ్ళీ అతను బెయిల్ మీద బయటికి రాగానే మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో అతను చురుగ్గా పాల్గొంటున్నాడు, ఎలక్షన్లో కూడా పాల్గొన్నాడు, మనం చూసాం. కానీ ఒక ఆరోపణ రాగానే దానికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారం అనేటువంటిది అక్కడ కనపడగానే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్నారు. చూసారా, అది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, వాళ్ళ నాయకులు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనొచ్చు, ఆరోపణే వచ్చింది, ఇంకా అది నిర్ధారణ కాలేదు, దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసి తేల్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అనొచ్చు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు అక్కడ కనిపించినాయి కాబట్టి ఆరోపణ చేసినటువంటి అమ్మాయి కూడా వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి, అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగు మహిళా అధ్యక్షురాలని అతనే చెప్తున్నాడు. కాబట్టి వెంటనే చర్య తీసుకున్నారు. ఒక రాజకీయ పార్టీ అనేటువంటి చేయాల్సిన పని ఇది. చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకెవరన్నా కనుక పార్టీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు మెలుగుతారు. అంటే ఇప్పుడు చూసాం సార్, ఇప్పుడు వైసీపీ నేతలది ఆల్రెడీ టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, ఇంత జరుగుతున్నా కూడా పరువు పోయే పరిస్థితులు ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ పరువు పోయినట్టే. సో ఇలాంటివి చేస్తే పరువు పోతుంది, ప్రజల్లో ఉండాల్సిన విలువ ఉండదు అని ఒక్కరి నాయకుడు కూడా అనుకోవట్లేదు. అంటే నాకు వచ్చిన డౌట్ అదే అనమాట. ఎందుకంటే మంచి ఒక గౌరవనీయమైన ఒక పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, అలాంటి పొజిషన్లో ఉండి ఇలాంటి పనులు చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని చూసి, మరి ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అసలు? అధికార మదం అంటారు. అధికారంలో మనం ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి ఒక భరోసా వాళ్ళకి కల్పించింది ఎవరు? మనమే అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా అంటారు. అలాంటి క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళని ఎన్నుకున్నది ఎవరు? ప్రజలు. కాబట్టి ఈ అంబటి రాంబాబు గారి విషయం ఎప్పుడు బయటపడ్డది? అంతకుముందు ఎప్పుడో ఒకసారి బయటపడ్డది. అయినా కూడా ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కదా. కాబట్టి తప్పు ప్రజలది కూడా కొంత ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ విషయం బయటికి రాగానే గనక చర్య తీసుకొని ఉంటే, లేకపోతే అంబటి రాంబాబు గారి మీద వచ్చినప్పుడే చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఇది జరిగే కాదు కదా. ఇప్పుడు వచ్చిన వాటి మీద కూడా మాట్లాడట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మాట్లాడతారు. మాట్లాడాలంటే ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళని గనక, ఇతన్ని గనక ఆదిమూలను విమర్శించారనుకోండి, వెంటనే ఏమంటారు? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? మీ వాడే కదా నిన్నటిదాకా. పైగా మా దగ్గర తెలియగానే మేము చర్య తీసుకున్నాం, మీరు తీసుకున్నారా అని అడుగుతారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కదా. కాబట్టి ఏంటంటే ఏదో విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేసి మాట్లాడతారు. కానీ ఓవరాల్గా ప్రజాస్వామ్యానికి ఇలాంటి దురవస్థ రావటం అనేటువంటిది మాత్రం మనందరికీ దురదృష్టకరం. కాస్త మనసున్నటువంటి వాళ్ళు, నీతి నియమాలు, విలువలు ఉన్నటువంటి అందరం కూడా ఖండించాల్సినటువంటి సంఘటన. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.